పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడిలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకన్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్ని మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि
एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि चतुराय गानपानाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय जयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि I'm a very good girl, send me your teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. I'm a very good girl, send me your teacher, my dear brother. అన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయంట నాలో విన్నవ మిస్టర్. బ్రష్ చేసుకుంటే నేను క్లోజ్ అప్తో, నీళ్ళు వేసుకుంటే లిరిక్స్ చెబుతూ, బ్రేక్ఫాస్ట్ చేస్తే నేను బ్రెడ్ జామ్తో, స్కూల్కి వెళ్ళిపోతే నేను యూనిఫామ్లో. I'm a good girl, I'm a good girl, I'm a good girl. బన్నీ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. బన్నీగా చూస్తుంది, ఏదో చేస్తుంది. రన్వే ఫ్రమ్ హోమ్ లక్ ద డేంజర్, కప్స్ చుక్క దాక్కోండి ఎక్కడైనా. Bunny's a bad girl, we don't want her, we'll never miss her. ఆడవాళ్ళనయ్యాం, దాన్ని చూస్తే భయం, damn your sister. పిచ్చి కొలమానం అంటే ఊరుకోనుగా, మిస్టేక్ చేయకుండా ఉండలేదుగా, ఇచ్చి ఏడిపించకుండా వెళ్ళిపోదుగా, అందరినీ వెక్కిరించి నవ్వుతుందిగా. She's a bad girl, she's a bad girl, she's a bad girl.
చెల్లిని ఇంత చిన్న పిల్లని నువ్విలా తిట్టినా కొట్టినా నువ్వు అంటే ఎంతగా ఇష్టమో చెప్పనా చక్కని బొమ్మనే ఇవ్వనా What a really nice friend తీసుకొని దీన్ని థ్యాంక్ యూ చెప్పుకో I'm not a naughty girl తెలుసుకో సన్ని ఇప్పుడైనా ఒప్పుకో అరే 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 దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా హే! దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా నా వాళ్ళ హృదయాలు నిజమైన వజ్రాలు నువ్వు కొంచెం సాన పెట్టరా శక్తులన్నీ వచ్చి చేరుకుంటే స్వర్గం వెలిసేనయ్యో భూమిపైనే దేవుడా దేవుడా తిరుమల దేవుడా చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా
పొంటిచే మంతివానం బంతివానం మంతివానం మంతులు దెంపి దండ అల్లుకున్నా అల్లుకున్నులో అల్లుకున్నా మా ఊరు వారం జూన మల్లెవానం మల్లెవానములో మల్లెవానం మా మల్లెలు దెంపి బొల్లో నింపుకున్నా నింపుకున్నులో నింపుకున్నా నన్నేలుకున్నా ఊరో దండ మెల్లో నయ్యేస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లో నయ్యేదాను రో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని నీ పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే సూపి తప్ప చిక్కు 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 బొక్కని పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే సూపి తప్ప చిక్కు 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 బొక్కని నే అబ్బసాటు వాడ పిల్లనయ్యో పిల్లనయ్యో ఆడ పిల్లనయ్యో మా నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో ఏడు గడపలల్ల ఒక్క దాన్ని రయ్యో ఒక్క దాన్ని రయ్యో మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో అంటూ ఎన్నెల్లో ఎత్తుకొని ఎన్న ముద్దలు పెట్టుకొని ఎన్ని మారాలు చేసుకున్నా నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను నీ చేతికిస్తారా నన్నేరా నేను నీ పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే సూపి తప్ప చిక్కు 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 బొక్కని పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే సూపి తప్ప చిక్కు 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 బొక్కని నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంకుల్లో పెట్టినంక సిరి సంపద సంబూరం గల్గునింకా నిన్ను గన్నోలే కన్నోలు అనుకుంటా నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా సుఖ పొద్దుకే నిద్రలేసి సుఖాల ముక్కులా గిట్లేసి సుఖాలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి నా 7 జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను నేమెచ్చుకుంటా నీ పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే సూపి తప్ప చిక్కు 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 బొక్కని పుల్లెట్టు బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే సూపి తప్ప చిక్కు 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 బొక్కని నైస్ పర్ఫార్మెన్స్. Roly poly, up, up, up. Roly poly, down, down, down. Come on, roly poly, up, up, up.
performance nursery students. I'm so happy, oh so happy. Sing with me. La la la, I'm so happy, oh so happy. Sing with me. Clap, clap, clap your hands. Clap, clap, clap your hands. Stomp, stomp, stomp your feet. Stomp, stomp, stomp your feet. Swing, swing, swing your arms. Swing, swing, swing your arms. Dance everybody and sing with me. Be ready. Dance everybody and sing with me. La la la, I'm so happy, oh so happy. Sing with me. La la la, I'm so happy, oh so happy. Sing with me. Jump, jump, jump around. Jump, jump, jump around. Touch the sky and touch the ground. Touch the sky and touch the ground. Shake, shake, shake your hips. Shake, shake, shake your hips. I know a song and it goes like this. I know a song and it goes like this. La la la, I'm so happy, oh so happy. Sing with me. La la la, I'm so happy, oh so happy. Sing with me. Clap your hands. Stomp, stomp, Stomp your feet. swing, swing, swing your arms. Dance everybody and sing with me. Jump, jump, jump around. Touch the sky and touch the ground. Shake, shake, shake your hips. I know a song and it goes like this. La la la, I'm so happy, oh so happy. Sing with me. La la la, I'm so happy, oh so happy. Sing with me. La la la, I'm so happy, oh so happy. Sing with me. Nice performance by LKG. Gangnam Style. 낮에는 따사로운 인간적인 여자, 커피 한 잔에 여유를 아는 품격 있는 여자, 밤이 오면 심장이 뜨거워지는 여자, 그런 반전 있는 여자. 너는 선호해, 낮에는 너만큼 따사로운 그런 선호해, 커피 식기도 전에 원샷 때리는 선호해, 밤이 오면 심장이 터져버리는 선호해, 그런 선호해. 아름다워 사랑스러워 그래 너 hey, 바로 너 hey, 아름다워 사랑스러워 그래 너 hey, 그래 바로 너 hey, 지금부터 끝까지 가볼까. 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 Sexy lady 오빤 강남스타일 Sexy lady 성숙해 보이지만 볼 땐 노는 여자, 이때다 싶으면 묶었던 머리 푸는 여자, 가렸지만 웬만
오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일 Sexy lady 오빤 강남스타일 Sexy lady 비는 놈그 위에 나는 놈 Baby baby 나는 뭘 좀 아는 놈 비는 놈그 위에 나는 놈 Baby baby 나는 뭘 좀 아는 놈 What I say 오빤 강남스타일 Sexy lady 오빤 강남스타일 Sexy lady 오빤 강남스타일 విరిసిన పూమాలగా వెన్నుని ఎగవాలగా తలపును పాలుగా పరదాని తీయక మరుపే దిగనీయక అవలింపాయంతగా కడవల్లో నవ్వా
shall live in peace. We shall live in peace. We shall live in peace someday. Oh, deep in my heart, I do believe we shall overcome someday. Nice performance by తూనికలాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన మన చిన్నారి లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే టించక్ టించక్ దుంకానా చెల్లు పెరు విన్నిస్తారే వెరు సోకేమో హీరో తీరు పట్టది తీరు మారా చెల్లు పట్టు పట్టు
స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా సర్పంచ్ గారు ఎలగాల బసవయ్య గారికి మరియు యూటీఎఫ్ డిస్ట్రిక్ట్ కౌన్సిలర్ రవికుమార్ గారికి, రాజా రమేష్ ఎస్టీయు సేవలేపురం ప్రెసిడెంట్ వారికి, అట్లానే రాజ్ కుమార్ గారికి ఎస్ఎస్ఆర్ స్కూల్ స్టేట్ ఆస్మా మెంబర్, అట్లానే గిరిబాబు గారు డైరెక్టర్ కాకతీయ స్కూల్ వినుకొండ, అట్లానే శ్రీ మోహన్ చంద్ గారికి డైరెక్టర్ శ్రీరామ పబ్లిక్ స్కూల్ సేవలేపురం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్సు మాంజలు. చాలా సంతోషం. మరి ఈరోజు మన పాఠశాలలో వార్షికోత్సవం అంటే సంవత్సరం అంతా పూర్తి చేసుకుని చివరిలో మన పాఠశాల ప్రగతి ఎలా ఉంది ఏంటనేది మన విద్యార్థుల తల్లిదండ్రులకి వివరించి వారి ద్వారా వారి ప్రశంసలు పొంది తద్వారా మన పాఠశాల డెవలప్మెంట్కి ఇది మంచి విషయంగా ఉంటుంది. ప్రధానంగా చూసినట్లయితే మన పాఠశాలలో మేము గత 8 సంవత్సరాలుగా ఇక్కడ ఎంఏఓగా పనిచేస్తూ ఉన్నాను. ఈ పాఠశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులు అట్లాంటి వారి డైరెక్టరు సింహరాయలు గారు వీరంతా కూడా చాలా క్రమశిక్షణతో వాళ్ళ విద్యార్థులు కానీ అట్లానే ఆఫీస్ స్టాఫ్ కానీ వారు కానీ చాలా క్రమశిక్షణతో ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ప్రధానంగా మనం చూసినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది పేరెంట్స్ అభిప్రాయం ఎలా ఉందంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఎంత లోలో ఉన్నటువంటి బేతనంలో ఉన్నటువంటి వారైనా సరే మన పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో చేర్పించాలి, పెద్ద పెద్ద స్కూల్స్లో చేర్పించాలని అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ కార్పొరేట్ స్కూల్గా చెప్పేటటువంటి వాటి దగ్గర కేవలం షోయింగ్ మాత్రమే ఉంటుంది, అక్కడ చదువు అనేది ఉండదు. యాక్చువల్గా మనం చూసినట్లయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యా సంస్థల్లోనే ఉంటుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అందుకని మీ విద్యార్థుల్ని మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేసి ఎక్కడెక్కడో గుంటూరులో లేకపోతే విజయవాడలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించుకొని అనవసరంగా డబ్బులు ఖర్చు చేసి వాళ్ళు అక్కడ పిల్లల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితి ఏమీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మన గ్రామంలోనే మన గ్రామంలో ఉన్నటువంటి ఇటువంటి పాఠశాలలో విద్య నేర్చుకున్నట్లయితే తప్పనిసరిగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారు. అట్లానే క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా వారిలో ఫ్రీడమ్ అనేది కూడా, అంటే స్వేచ్ఛగా చదువుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ అందరికీ కూడా చెప్తున్నాను నేను, తప్పనిసరిగా ఇటువంటి పాఠశాలలోనే మీ విద్యార్థులను చేర్పించండి. దానివల్ల ముందు విద్యార్థి మీద ప్రెజర్ అనేది తక్కువగా ఉంటుంది. తద్వారా ఉన్నత విద్యలో అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. మనం చూస్తూ ఉన్నాం. మనం చెప్పుకునే కార్పొరేట్ స్కూళ్ళు పేరు చెప్పడం ఎందుకు కానీ రకరకాల కారణాలతోటి ఆత్మహత్యలు చేసుకోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బందులు పడటం ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి స్థితిలో మన పిల్లలకు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా క్వాలిటీ ఎడ్యుకేషను, ప్రశాంతమైన వాతావరణం ఎక్కడైతే ఉందో అటువంటి చోట్లనే మీ విద్యార్థులను చదివించండి. మంచి విద్య అందుతుంది. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి అనేక మంది ఉన్నత విద్యావంతులందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యా సంస్థల్లోనే చదువుకొని ఉన్నత స్థానాలకు వచ్చినటువంటి వారే. మనకు అందరికీ కూడా తెలుసు కదా, ఒక అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఆయన ఎక్కడ చదువుకున్నాడు?
గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి విద్యా సంస్థల్లోనే వీధి బడిలోనే చదువుకున్నాడు, మనలాంటి చిన్న పాఠశాలలోనే చదువుకున్నాడు అన్నమాట. మరి అటువంటి వ్యక్తులు ఎక్కడ తయారవుతున్నారంటే గ్రామీణ ప్రాంతాల్లోని విద్యా సంస్థల నుంచే వస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా చూసినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క దృక్పథాన్ని మార్చుకోండి. తప్పనిసరిగా మరి చాలామంది ఏంటంటే పేరెంట్స్ ఎక్కువ డబ్బు ఎక్కడైతే మరి తీసుకుంటున్నారో వాళ్ళు బాగా చెప్తారు, అక్కడ ఏదో మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందని భ్రమపడుతూ ఉంటాం. అటువంటి భ్రమలు ఏవి పెట్టుకోవద్దు, అక్కడ ఏమీ ఉండదు. మరి కేవలం మరి చూడటానికి పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద మరి లగ్జరీ మరి ఏసీలు అన్నీ ఉంటాయి, కానీ దానికి తగ్గ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఉండదు. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ, తప్పనిసరిగా మీ విద్యార్థుల్ని మరి మన ఐఐటి ఒలింపియాడ్లో పాఠశాలలో ఇటువంటి స్టేజ్ దగ్గరికి రావాలి. తప్పనిసరిగా ఉన్నత స్థానాలకి వెళ్ళడానికి తప్పనిసరిగా అవకాశం ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అధ్యక్షుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పాఠశాల ఆహ్వానితులైన డైరెక్టర్స్ మోహన్ చంద్ర గారు, రాజకుమార్ గారు, గిరిబాబు గారు అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలుపుతూ, ఈ సందర్భంలో ఎక్కువసేపు కాలయాపన చేయవు. ఎందుకంటే ప్రోగ్రామ్స్ చూడడానికి పిల్లలు కానీ, ప్రదర్శించడానికి పిల్లలు కానీ, చూడడానికి తల్లిదండ్రులు కానీ అందరూ వచ్చి ఉంటారు. కాబట్టి ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. గ్రామీణ వాతావరణం ఉన్న మనమందరం కూడా గ్రామంలో రకరకాల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, అలాగే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. మన పిల్లలు ఎప్పుడైనా కానీ మన అప్ టు 10th క్లాస్ దాకా 10వ తరగతి దాకా కూడా మన దగ్గరే ఉంచుకొని చదివించడం చాలా ఉత్తమం అండి. దయచేసి అందరూ కూడా ఎవరో ఒకళ్ళు ఇద్దరు కార్పొరేట్ పాఠశాలలో విజయవాడ, గుంటూరు పంపిస్తారు, కానీ అక్కడ పంపించే దాంట్లో 100లో ఒకళ్ళిద్దరు మాత్రమే షైన్ అవుతారు. వాళ్ళందరూ స్పీడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళకి, ఐఐటీస్ అని చెప్పి పిల్లల్లో ఆ సామర్థ్యం లేకుండా కానీ బలవంతంగా రుద్దుతూ ఉంటారు. ఆ విధంగా పిల్లలు అయితే మానసికంగా కుంగిపోతూ ఉంటారు. మీరు అందరూ అబ్జర్వ్ చేయరు, అబ్బో మా వాడు అక్కడ విజయవాడ చదువుతున్నారు, గుంటూరు చదువుతున్నారు అని అట్లా ఆనందపడతా ఉంటాం. కానీ వాడు అనుభవిస్తున్న మానసిక స్ట్రెస్ వల్ల కానీ కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయండి. దయచేసి గ్రామ స్థాయిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కానీ ఇట్లాంటి చిన్న చిన్న పాఠశాలలో చదివించుకుంటే మన పిల్లలు మన దగ్గరే పెరుగుతారు, వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు ఉంటాయి. అందువల్ల ఇట్లాంటి పాఠశాలను మనం ప్రోత్సహించాలి. ఖచ్చితంగా ఈ పాఠశాల యాజమాన్యం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. అరుణాదేవి గారు మేడం గారు, అలాగే సింహరాయ గారు, వారంతా హైదరాబాద్లో పనిచేసి ఎక్స్పీరియన్స్తో ఎంతో సమర్థవంతంగా పాఠశాల రన్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు మీరందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుస్తున్నాను. మరి ఇంత మంచి చక్కటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు పాఠశాల యాజమాన్యానికి ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. అదేవిధంగా బాలలందరికీ నా ఆశీస్సులండి. చక్కటి మంచి వాతావరణంలో శాంతినికేతన్ లాగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి పాఠశాలలో విద్యాభ్యాసం కూడా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. కృష్ణ సాయి క్రీస్తు 4th క్లాస్. ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే ఒక జాతరలాగా కనిపిస్తుంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం, పిల్లల యొక్క ఉత్సాహం, ఈ పాఠశాల యొక్క ప్రగతి మాకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ విధమైనటువంటి సహకారం ఇలాంటి పాఠశాలలకు ఉంటే ఈ రాష్ట్రం విద్యలో ఎంతో ప్రగతికి, ఉన్నతమైన ప్రగతిని పొందడానికి ఛాన్స్ ఉంటుంది. ఐఐటీలు విజయవాడలో, హైదరాబాద్లో, ఇంకా పెద్ద పెద్ద పట్టణాల్లో దొరుకుతుంది. కానీ అలాంటి ఐఐటి మీ మతుకుమల్లికి వచ్చిందంటే మీరు ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వాడు. మేము మాట్లాడుతూ ఉంటే పక్కన ఐఐటి మెరిట్స్ లిస్ట్ ఇవ్వండి అంటున్నారు. మీరు గమనించారా లేదు? పేరెంట్స్ మీరు ఒక మాట గమనించండి. మంచి ఎడ్యుకేషను ఐఐటి ద్వారా వస్తుంది, అట్ ద సేమ్ టైం స్టేట్ లెవెల్ ఎడ్యుకేషన్ వస్తుంది. సో 2 టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఐఐటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, స్టేట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, వెరీ చీప్ కాస్ట్లో. అట్ ద సేమ్ టైం పట్టణాల్లో 10 అంతస్తులు, 20 అంతస్తులు, 5 అంతస్తుల బిల్డింగుల్లో మరుగుదొడ్డులు లేకుండా పిల్లల్ని మానసికమైనటువంటి రుగ్మతలతోటి చదువుతో చావగొడుతున్నారు. అది ప్రతిరోజు మనం టీవీలో చూస్తున్నాము, పేపర్లో చదువుతున్నాము. కానీ ఇక్కడ చక్కటి వాతావరణం ఉంది. ఎలాంటి
ఒత్తిడి లేకుండా పిల్లలకి మంచి చదువు ఇస్తున్నటువంటి మీ సింహారాయలు గారికి, అరుణాదేవి గారికి మీరెంతో రుణపడి ఉన్నారు. మా ఏరియా చూసినట్లయితే ఇలాంటి ప్రగతి అనేది లేదు. మేము కూడా పోటీ ప్రపంచంలో అంటే కాంపిటేటివ్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ వైపు మేము పయనిస్తూ ఉంటాం. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తాం. ఇక్కడ ఫీజులు ఎంత తీసుకుంటున్నారో మీకే తెలుసు. మా వైపు అయితే నర్సరీకి 15,000, ఇక్కడ ఎంత ఉంటుందో మాకైతే తెలియదు. సో ఆ విధంగా మీరు గమనించండి. మీ గ్రామంలో ఐఐటి ఎడ్యుకేషన్ ఉంది, స్టేట్ ఎడ్యుకేషన్ ఉంది, మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉంది. సో ఇలాంటి పాఠశాలను మీరు ఎంకరేజ్ చేయండి. మీతో పాటు పట్టణాలకు పరిగెత్తే పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని ఒక అడుగు ఆగండి అని చెప్పి మన ఊర్లోనే మంచి పాఠశాల ఉంది, ఈ పాఠశాలను డెవలప్ చేసుకుంటే మనం ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదనేది వాళ్ళకు ఒకసారి గుర్తు చేయండి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి యాజమాన్యానికి మరియు పేరెంట్స్కి నా ధన్యవాదాలు. అందించినటువంటి ఎంఈఓ గారికి, ఇతర పెద్దలకు అందరికీ కూడా నమస్కారాలు. తల్లిదండ్రులకి నా నమస్కారాలు, చిన్నారులకు నా ఆశీస్సులు. మరి ఈరోజు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రాత్రిపూట మంచిగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సంవత్సర కాలం పాటు పాఠశాల చదువుకున్నటువంటి అనేక అంశాలని, ప్రగతిని గుర్తు చేసుకుంటూ మనందరం కూడా ఇక్కడ విద్యే కాదు బహుముఖ ప్రజ్ఞా పాఠవాల్ని వెలికి తీసేటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో మరి స్టేజీ ఫియర్ పోవడానికి నిర్వహించేటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. ఇది చాలా సంతోషం. నాకు తెలిసి మరి మా మిత్రుడు సింహారాయలు గారు, వారి మిస్సెస్ ఎంతో దీక్షతోటి, పట్టుదలతోటి ఈ విద్యా సంస్థని నడుపుతున్నారనేది నాకు బాగా తెలుసు. ఎందుకంటే అనేక విషయాల్లో విద్యార్థులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అందించే దానికోసం అవసరమైనటువంటి సూచనలు, సలహాలు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మనల్ని అడుగుతూనే ఉంటాడు, మనం చెప్తూనే ఉంటాం. అంటే మమ్మల్ని అడగడంలో అతని ఉద్దేశం మీరు ఇక్కడ గమనించాల్సింది, నా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు బయట పోటీ ప్రపంచంలో పోటీ పడాలంటే నేను ఎటువంటి మెళుకువలని నేర్పాలనేటువంటి ఆలోచన కలిగి ఉండటం. అంటే ఆ రకంగా పాఠశాల ఫీజులు తీసుకోవటమే కాదు, విద్యార్థులు ఏడాలా, తల్లిదండ్రులు ఏడాలా అంత గౌరవమైనటువంటి గురుతర బాధ్యతని సింహరాయలు వాళ్ళ భార్య గారు నిర్వహిస్తున్నారనేది మీ అందరికీ కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీంతో పాటు నేను ఒక విషయాన్ని మీ అందరూ కూడా స్పష్టం చేయదలుచుకున్నాను. అది ఒకటేంటంటే, తల్లిదండ్రులుగా మీరందరూ కూడా విద్యార్థినులు మీ పిల్లల మీద ఎన్నో ఆశలతోటి, ఆశయాలతోటి భవిష్యత్తులో ఎన్నో కళ్ళగంటూ మన పాఠశాలకు పంపిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ గమనించాల్సింది, పాఠశాలకు సంబంధించి కానీ తల్లిదండ్రుల ఆలోచనలు కూడా ఎట్లా ఉండాలంటే, మన ఉన్నటువంటి 5 చేతి వేళ్ళు ఒక రకంగా లేనట్లుగానే విద్యార్థులు కూడా అందరూ కూడా ఒక రకంగా ఉండరు. కానీ అనవసరమైనటువంటి పోటీ ప్రపంచంతో పరిగెత్తడం అనేటువంటి భ్రమలతోటి ఫలానా విద్యార్థి వాళ్ళు ఈ రకంగా ఐఐటీలో ఇంకో రకంగా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు, ఎక్కువ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మేము కూడా అదే కావాలని అనుకోవడం. అదేవిధంగా మనకున్నటువంటి ఆశలు, తల్లిదండ్రులుగా మనకు కొన్ని ఆశలు ఉంటాయి. మనం చదువుకోలేకపోయాం, మన పిల్లల్ని చదివించాలి. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, నేను డాక్టర్ కాలేదు. నేను ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, ఇంజనీరింగ్ కాలేదు. కాబట్టి మనకు తల్లిదండ్రులుగా మనకున్నటువంటి ఆశల్ని పిల్లల మీద అనేది రుద్దకూడదు. ఎందుకని నేను చెప్తానంటే, పిల్లలు అనేక రకాలైనటువంటి పిల్లల్ని మనం గమనించాలి. వాళ్ళు ఏ అంశాల్లో ఆసక్తి కనపరుస్తున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది మనం గమనించి వారిని ఆ రంగాల్లో తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వాళ్ళు అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, గురువు కంటే కూడా ముందు తల్లి ప్రధానమైనటువంటి పాత్ర. మన పాఠశాల చేర్చే ముందే నర్సరీ పిల్లలని మన పాఠశాల తీసుకొచ్చినప్పుడే తల్లి ఏబిసిడీలు నేర్పిద్ది, ఆ నేర్పిద్ది, ఆ చిన్న చిన్న ఏ నుండి జడ్ వరకు ఉన్నటువంటి లెటర్స్ ఉన్నటువంటి వర్డ్స్ కూడా నేర్పుతున్నారో నేర్పట్లేదు మీరు. అవన్నీ నేర్పిన తర్వాతే పాఠశాల తీసుకొస్తారు. అంటే ఇక్కడ మొట్టమొదటి గురువు తల్లి. కాబట్టి మీరు గమనించాల్సింది, పాఠశాలలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా గమనిస్తూ పిల్లాడు పాఠశాల ఎలా ఉన్నాడు, ఏం జరుగుతుంది, ఎలా చదువు వస్తుంది లేదనేది గమనిస్తూ పాఠశాల యాజమాన్యంతో సహకరిస్తూ
మన ఆలోచనల్ని మన భావాల్ని రుద్దకుండా పిల్లాడి యొక్క స్వతంత్ర ఎదుగుదలకి మనం దోహదపడితే ఖచ్చితమైనటువంటి అభివృద్ధి అనేది పిల్లాడు జరిగిద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రెండో ప్రధానమైనటువంటి అంశం, రానున్నటువంటి కాలం చాలా గడ్డు కాలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వాతావరణం సమతుల్యత దెబ్బతింటా ఉన్నది. చాలా మంది ఇప్పటి నుంచే పిల్లలందరికీ కూడా నేర్పండి, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలని ఉపయోగించద్దు, అదేవిధంగా మొక్కలను నాటండి అని చెప్పేసి నేను అందరికీ కూడా ఎక్కడ వేదిక మీదకి వెళ్ళినా కానీ చెప్తూనే ఉన్నాను. మొక్కలు నాటడం వలన భవిష్యత్తులో మన ఆక్సిజన్ కొని బతికే పరిస్థితి నుంచి తప్పించుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ముఖ్యమైనటువంటి పండుగల సందర్భంగా ఇంకో సందర్భంగా కూడా మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అనేటువంటి నినాదాన్ని మీ పిల్లలకి నేర్పండి, మీరు కూడా చేయండి. అట్లాగే పిల్లలకు సంబంధించి కూడా విద్యార్థులకు సంబంధించి కూడా వాళ్ళని మీకు ఉన్నటువంటి పొలాలకు సంబంధించి కానీ పనులు కానీ వాళ్ళ చేత కూడా కొంచెం పనులు చేపించండి. కష్టం అనేది తెలిసే విధానంగా మీరు వ్యవహరించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైనటువంటి మన తల్లిదండ్రులు రేయనక పగలనక వాననక ఎండనక పొలం పుట్టాలంట తిరిగి అనేక రకాలుగా మరి కష్టపడి మీ భవిష్యత్తు కోసం వాళ్ళు శ్రమట వచ్చి కష్టపడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ శ్రమని ఖచ్చితంగా గుర్తించి వాళ్ళకి నష్టం కలగకుండా ఖచ్చితంగా మీరు మంచిగా చదివి మంచి అభివృద్ధి కావాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చి ధన్యవాదాలు ముగిస్తున్నాను. ఆంజనేయపురం మండలం ఎంఈఓ గారు అయినటువంటి సాంబశివరావు గారికి, డయాస్ని ఆక్రమించినటువంటి పెద్దలకి, ఈరోజు నాకు తెలిసి ఇది 23 సంవత్సరాలు అయిందనుకుంటున్నాను స్కూల్ స్థాపించేది. 23 సంవత్సరాలు 2001లోనే ప్రారంభించారు ఇది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్ని స్కూల్ ఉన్నా కూడా మరి బాగా డెవలప్ చేసి మేడం గారు కానీ సింహరాయల్ సార్ కానీ పిల్లలకి విద్యను అందించి మార్నింగ్ 4 o'clock నుంచి బాగా కష్టపడుతూ పిల్లల్ని బాగా చదివిస్తూ మంచి ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది. కానీ ఆ విధంగా కష్టపడతాం ఈ మండలంలో వీళ్ళకే సాధ్యమని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరూ మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ స్టడీ అవర్స్ వరకు కూడా వాళ్ళే ఉండి జాగ్రత్తగా పిల్లలకి ఎడ్యుకేషన్ అందించడం, ట్రాన్స్పోర్ట్ చూసుకోవటం, ఇవన్నీ కూడా బాగా నిర్వహిస్తున్నారు. నేను ఈ సభాముఖంగా కోరుకునేది ఏంటంటే, ఎన్నో స్కూళ్ళు ఉన్నాయి మన వినుకొండ కాన్స్టిట్యున్సీలో. ఇక్కడ దగ్గరలో ఉంది, తర్వాత ప్లే గ్రౌండ్ ఉంది, పిల్లలకి ఎడ్యుకేషన్ బాగా అందిస్తున్నారు. క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా క్వాలిఫై లేనిది టీచర్లు అలాట్మెంట్ చేయడానికి లేదు ప్రైవేట్ స్కూల్స్లో కూడా. ఎందుకంటే టీటీసీ చేసిన వాళ్ళు, బీఈడీ చేసిన వాళ్ళు మాత్రమే స్కూల్లో పెట్టుకోవాలి. వాళ్ళని ఆన్లైన్ కూడా చేయాలి, మేము ఆన్లైన్లో కూడా చేయాలి. వాళ్ళ పేర్లు ఆన్లైన్లో పెట్టాలి. సాయి ప్రసన్న స్కూల్లో టీటీసీ వాళ్ళు, బీఈడీ వాళ్ళు ఉన్నారని రికార్డు ఆన్లైన్ చేయాలి. సిస్టమ్ అనేది ఆ విధంగా ఉంది. కాబట్టి నేను ఈ సభాముఖంగా కోరుకునేది ఏంటంటే, ఎక్కడో దూరం కొండలు నునుపని చెప్పి ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణం చేపించి పిల్లల చేత వాళ్ళు అలసిపోవటం, రాను 30 కిలోమీటర్లు పోను 30 కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ చేయించి వాళ్ళు అలసిపోవటం, సగం అక్కడే ఎనర్జీ పోతుంది, పిల్లలకి ఎదుగుదల అనేది ఉండదు. దయచేసి ఇక్కడ మంచి స్కూల్ ఇది, శావలపురం మండలంలో మంచి పేరు. మరి ఇంతమంది పిల్లలు ఉన్నారంటే, ఇంతమంది పేరెంట్స్ ఉన్నారంటే మీ అందరి ప్రోత్సాహంతోనే ఈ ఇన్స్టిట్యూట్ అనేది 23 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ముందు కూడా మీరు సహాయ సహకారాలు మరి ఈ స్కూల్కి అందించి ముందు కూడా పిల్లల్ని ప్రోత్సహించి బాగా చదివించాలని కోరుకుంటూ, మేము ఎంత మాట్లాడినా కానీ పిల్లలకి ఏంటంటే ఈ కల్చరల్ యాక్టివిటీస్, మళ్ళీ తర్వాత భోజన సమయం ఉంది, మళ్ళీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కలీగ్స్, మీ గ్రామ ప్రెసిడెంట్ గారు, పెద్దలు మన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. కానీ మేము ఈ కార్యక్రమం మాట్లాడుతాం, డిస్టర్బెన్సే కదా మీకు? డిస్టర్బెన్సా? లేకుంటే ప్రోగ్రామ్ ఆపేసి మీ కార్యక్రమం చేపిద్దాం పిల్లల చేత?
మాట్లాడమంటారా? 5 minutes నాకు ఇవ్వండి ఛాన్స్. కానీ ముందుగా చెప్పాలి అంటే ప్రోగ్రామ్స్ నేను రాగానే అక్కడి నుంచొని ప్రోగ్రామ్స్ మొత్తం చూసి స్కూల్ మొత్తం చూడటం జరిగింది. ఒక 5 సంవత్సరాల క్రితం ఇదే స్కూల్కి నేను వచ్చాను, నా మిత్రుడే అతను. అయితే అప్పటికి ఇప్పటికి మార్పులు ఏం చేశాడు స్కూల్లో ఏంటంటే, తోటి స్కూల్ టీచర్ నేను కూడా స్కూల్ డైరెక్టర్ని, అపుస్మా అనే ఒక యూనియన్కి ఒక స్థాయిలో ఒక చిన్న లీడర్ని. మాది రాజధాని గ్రామాల్లో ఉన్న తాడికొండ మండలం. మాకు ఎకరం కోట్లకి వెళ్ళి ఇప్పుడు రకంగా చెప్పాలంటే అక్కడ మేము విద్యా వ్యవస్థను ఎలా పోటీ పడదాం అనుకుంటున్నాం. అక్కడ ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు కార్పొరేట్ అని. మీకు నా అనుభవం మీద ఒకటే చెప్తున్నా, నేను 92లో స్కూల్ పెట్టా కొన్నికల్లు గ్రామంలో, SSR పబ్లిక్ స్కూల్ నా స్కూల్ పేరు. మాస్టారు పెట్టి కూడా ఇప్పటికి 23-24 సంవత్సరాలు అవుతుంది. అయితే వీరు ఎలా అంటే నిరుద్యోగులుగా నాకు పరిచయం, నేను ఒక నిరుద్యోగిని. మాకు వీరికి నేను కంపేర్ చేసుకుంటే తెలిసేది ఏంటంటే, మేము ఇక్కడ మాస్టర్ ఫీజులు ఇప్పుడే అడిగా చెవులో 6,000 రూపాయలు ఫీజు అని చెప్పారు. 6,000 కాదా? ప్రైమరీకి 6,000. మా స్కూల్లో ప్రైమరీకి 10,000, ప్రీ ప్రైమరీకి. 7th ఎంత మాస్టర్ అని అడిగారు. 15,000. అఫీషియల్గా సార్ ముందు మేము మాట్లాడకూడదు ఫీజుల విషయం, వాస్తవానికి చెప్పాలంటే మేము బోర్డు పెట్టాలి స్కూల్లో. అయితే ఈ ఫీజులతో మేము మాట్లాడొచ్చేమో సార్ ముందు. ఏం సార్ మేము మాట్లాడచ్చు సార్? ఈ ఫీజులతో అయితే మేము మాట్లాడచ్చు. నా స్కూల్ ఫీజు 7th క్లాస్కి వచ్చేసరికి 25,000. ఇక్కడ 6, 15, అక్కడ 10, 25. నా దగ్గర IIT లేదు, ఒలింపియాడ్ లేదు, శ్రమే ఫలి అంట, ఇదే నా వర్డ్. ఇక్కడ IIT ఉంది, ఒలింపియాడ్ ఉంది. ఫీజు ఎంత ఉందండి? 6,000 రూపాయలు. అవునా? కార్పొరేట్ ఇవ్వగలిగే విద్యని మాస్టర్ ఇస్తున్నాడు. మాస్టర్కి మనం అభినందనలు చెబుదాం అంటారా వద్దంటారా? ఓకే, థ్యాంక్ యూ. అయితే ఇంకొక విషయం, మాస్టర్కి నాకు ఎలా పరిచయం అంటే, గిరి మాస్టర్ గారి బెస్ట్ ఫ్రెండ్. అలా అప్పుడు మాస్టర్ బస్సు లేదు సార్, బస్సు కావాలని మంగళగిరి చుట్టూ తిరుగుతుంటే అనుకోకుండా నేను తగిలాను. ఆయన అక్కడ కనబడి మాస్టర్ బస్సు నాకు ఒకటి ఇప్పియాలని గిరి గారి పేరు చెప్పారు. ఆ బస్సు ఆ తర్వాత బస్సు రిపేర్లు వస్తుంది మాస్టర్, ఎప్పుడన్నా ప్రాబ్లం అయితే అంటే ఇంకో వెహికల్ తీసుకున్నారు. పోయిన సంవత్సరమే కదా. అది మీ పిల్లలకి కావాల్సిన ఫెసిలిటీస్ మొత్తం ఇస్తున్నాడు. ఇంకొకటి, మా స్కూల్కి వచ్చి అప్పుడప్పుడు చూస్తాడు, హిందీ రాపించేవాడు మాస్టర్, తాడికొండ తీసుకొచ్చి రాపించేవాడు. కానీ కరోనా తర్వాత మేము కూడా రాయించడం ఆపాము. ఇక నుంచి అది కూడా మాస్టర్ మీ పిల్లల చేత రాయించమని నేను అడుగుతూ వెళ్ళేటప్పుడు మేము కూడా మొదలు పెడుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క హిందీ రాయటం వల్ల ఇంగ్లీష్ మీడియం అని మీరు ఏదో అనుకుంటున్నారు. కానీ ఒకటేం సార్, మాతృభాష. ఇప్పుడు మనం ఇంటికాడికి వెళ్ళగానే మిమ్మల్ని మమ్మీ డాడీ అంటున్నారా, లేకుంటే అమ్మా నాన్న అంటున్నారా? చెప్పండి, అమ్మా నాన్న అంటున్నారా, మమ్మీ డాడీ అంటున్నారా? వద్దండి, మమ్మీ డాడీ వద్దు. ఆంగ్ల పదాలు దాని అర్థం తెలిస్తే మీరు అసలు పిలిపించుకోరు. అదే ఆంగ్లానికి మాతృభాషను మనం తెలుగుకుండా గొప్పదనం. తెలుగు భాష నుంచి ఆంగ్ల భాష నేర్చే స్కూల్ ఇది. మీ పిల్లలకి చిన్నప్పుడు నేర్చుకున్న విద్య అనేది భవిష్యత్తులో అతను ఉద్యోగంలో కూర్చున్న తర్వాత గుర్తొచ్చింది. ఆ రోజు మా సార్ చెప్పబట్టే తెలుగులో నాకు అర్థమైంది కాబట్టి, ఇంగ్లీష్లో నేను చదువుకున్నాను కాబట్టి, ఆ తర్వాత ఏ కార్పొరేట్ స్కూల్కి వెళ్ళినా నాదే మంచి ర్యాంకులు ఉన్నాయి అని చెప్పుకోవడానికి సార్ స్కూల్ గురించి నాకైతే తెలియదు. గిరి ఈ మాస్టారు నేను పోటీ పడతాం. నాకు పోటీ వాళ్ళిద్దరు అనుకుంటా. ఫెసిలిటీస్ ఇద్దరు స్కూల్స్కి వెళ్ళండి, నా స్కూల్కి రండి మీరు ఎవరైనా ఒకసారి. వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ నేను ఇవ్వలేను, కానీ ఫీజు ఎక్కువే. రెండోది, అక్కడ మాయ మాటలు చెప్పి చేసేది విద్యా విధానంలో ఒక రకం ఉంది, చేసే విధానం ఉంది. రెండోది, నేనైనా యూనియన్ నాయకులు అడ్డం పెట్టుకొని స్కూల్ నడుపుతాను. ఇది వాస్తవం, నేను ఒక యూనియన్ నాయకుడిగా. అయితే ఇక్కడ ఈ మాస్టర్ వచ్చేసి శ్రమ చేస్తాడు, మీకు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ ఇస్తున్నాడు. ఇంకొకటి, పిల్లలు ఇందాక డ్యాన్స్ చేస్తున్నారు. అసలు ఆ నృత్యం చూసి నేను వీడియో తీసుకున్నా, నా స్టేటస్లో పెట్టి ఇప్పుడు ఆల్రెడీ. అయితే దీనికి నెల రోజుల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాడంట టీచర్స్. ఇద్దరు ట్రైనింగ్ మాస్టర్లు పెట్టి
ఏమండి ఎంత ఎఫర్ట్ పెట్టాడు, అంత ఎఫర్ట్ పెట్టిన కార్యక్రమానికి నేను అడ్డం తగులుతున్నా కాబట్టి నేను మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నాను, నేను కూడా మాట్లాడటం తగ్గించి మీ పిల్లల ప్రోగ్రాం కానిస్తే బాగుంటుంది అనుకున్నాను. మరి ఒక్కొక్క పేరెంట్ ఒక్కొక్క పిల్లోడు పేరెంట్ 7th క్లాస్ పాస్ అయ్యి ఎంతమంది వెళ్తున్నారో నాకైతే తెలియదు. 7th పాస్ అయ్యే వెళ్ళే పిల్లలు ఒక్కొక్క పిల్లోడు 2 పిల్లల్ని స్కూల్కి ఇవ్వగలుగుతారా, ఇవ్వలేరా? ఇవ్వగలగొచ్చమ్మా? ఒక్కసారి ఇస్తామనే వాళ్ళు కొద్ది చేతులు పైకెత్తండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ప్రతి పేరెంట్ మా యొక్క బంధువే, మా మాస్టర్ బంధువులల్లా మా బంధువులే. ఇంకొకటి, మా యొక్క అనుభవం 30 సంవత్సరాల విద్యావస్థలో క్వాలిఫైడ్ టీచర్స్, వాళ్ళు క్వాలిఫైడే, మేము క్వాలిఫైడే. ఇంకోటి కార్పొరేట్ అంటున్నారు కదా, మా స్కూల్ నుంచి 7th, నాది యూపీ స్కూలే, 7th అయిపోయి కార్పొరేట్ స్కూల్ కొన్ని పేర్లు నేను చెప్పగలను, కానీ టాప్ 10 అక్కడ నా పిల్లలే ఉన్నారు గుంటూరులో. ఇది దమ్ముగా చెప్తా, కావాలంటే అడ్రస్లు ఇస్తాను, మీరు వెళ్ళి కనుక్కోండి. అందుకని ఒకటే చెప్తున్నా, పల్లెటూరులో చెప్పే చదువు టౌన్లో లేదు. టౌన్ పూర్వం రోజులు పట్టణ మోజు దూరపుకొండ నూర్పని సార్ కూడా చెప్పారు. పట్టణ మోజే గ్రామ స్థాయిలో మంచి మానవత్వం, తల్లి తండ్రి ప్రేమ అన్ని నేర్పుతూ పాఠశాలలు నడుపుతున్నారంటే ఈ చిన్న స్కూల్ అనేది మళ్ళీ మీకు ఒకసారి గుర్తు చేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి, అధ్యక్షులకి, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ అందరూ కూడా నేను మళ్ళీ ఒక్కసారి అడుగుతా మాస్టర్ని, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను రావటానికే ప్లాన్ చేస్తా. ఒక్కొక్కళ్ళు ఒక్క పిల్లగాడిని, ఒక్క పాపని ప్రీ ప్రైమరీ నుంచి 7th క్లాస్ వరకు చేరుస్తానని మనసా వాచ కర్మనాన్ని కోరుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. నేషనల్ లెవెల్లో కూడా ఒక 8 మెంబర్స్ మెడల్స్ అండ్ షీల్డ్ సాధించడం జరిగింది. కొంచెం వాళ్ళకి మీరు ఆ మెమెంటోస్ అందించవలసిందిగా కోరుచున్నాను.
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు. సని నిసని నిసని పాప మపని సరి గరిరి 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 సా గరిరి సని ఎందరో మహానుభావులు. సామగానలోల మనసి జలావణ్యధన్యమూర్ధన్యులెందరో మహానుభావులు. రి గరి రి గరి రి సని సా సారి సరి సని నిగా గరి సరి గరి రి సని ఎందరో మహానుభావులు. మానస వనచరవర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగని వారెందరో మహానుభావులు. ఐఐటి ఒలింపియాడ్ ఏ విధంగా అయితే రాయిస్తున్నారో మళ్ళీ రాయించి మీకు సర్టిఫికెట్స్తో పాటుగా మాషార్ స్కూల్కి నా నుంచి మొదటి 5 ర్యాంకులకి ఒక్కొక్కరికి 1000 రూపాయలు చొప్పున మై డిసిఎఫ్ యాప్ ద్వారా నేను ఇస్తానని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీ ప్రసన్న స్కూల్కి తెలియజేసినట్టేనా తెలియజేయనట్ట? అరే భోంచేయలేదు, నిద్రపోతున్నారా? ప్రోగ్రామ్ బిగిన్ చేస్తున్నారు. హ్యాపీగా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు చూస్తూ ఉండండి, భోంచేవాళ్ళు భోంచేసారు. చెప్పొచ్చా భోంచేయమని? ఓకేనమ్మా. There are no more words to express. Thank you very much once again. With all these happened because of you parents, all your cooperation with me, then any event or anything will be successfully can run. So thank you very much to all the parents also. Okay, thank you sir.